కార్యకర్తలు రెచ్చిపోయారు. పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి కస్తూరి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి నిరసనగా ప్రముఖ రచయిత సుధీంద్ర కులకర్ణిపై దాడి చేశారు. ఇంటి నుంచి బయటకు వెళుతోన్న కులకర్ణిని అడ్డుకున్న శివసేన కార్యకర్తలు ఆయనపై ఇంకు జల్లి అసభ్య పదజాలంతో దూషించారు. ముంబైలో ఇవాళ జరగాల్సిన పుస్తకావిష్కరణ సభను కులకర్ణి ఆర్గనైజ్ చేస్తున్నారు. పాక్ రచయితకు మద్దతు ఎలా పలుకుతారంటూ శివసేన కార్యకర్తలు కులకర్ణిపై దాడి చేశారు. శివసేన నిరసనల కారణంగానే ఇటీవల ముంబైలో జరగాల్సిన పాక్ గజల్ సింగర్ గులాం అలీ సంగీత కార్యక్రమం కూడా రద్దయింది. అయితే శివసేన దాడి తర్వాత పుస్తకావిష్కరణ అనుమానాలు నెల శరీరం నిండా ఇంకు పోసి అవమానించారు. దీంతో రచయిత మహమ్మద్ కసూరితో కలిసి ప్రెస్ మీట్లోనే పుస్తకాన్ని ఆవిష్కరించారు సుధీంద్ర కులకర్ణి. కులకర్ణిపై జరిగిన దాడిని కసూరి కూడా తీవ్రంగా ఖండించారు. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, కానీ అది శృతి మించకూడదన్నారు. Threats from a certain organization, and I have no hesitation in taking the name of that organization, the Shiv Sena, which had threatened the Nehru Center that if they do not cancel the program, they would disrupt it in the typical Shiv Sena style. As a political worker, I recognize the right of people to protest. I have myself been to prison many times. I have faced police lathi charges. I know what political opposition is, but I've always understood that as long as it is peaceful, it's justified. It is inherent in the constitution of Pakistan, India, and of other great democracies that you have a right to protest. But what's happened to Mr. Kulkarni is, I think, beyond that legitimate right. సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తల దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మహారాష్ట్రలో శివసేన వ్యవహార శైలి తాలిబాన్లను తలపిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. గూండాలుగా మారిన కార్యకర్తలను ఉద్ధవ్ ఠాకరే ఎప్పటికైనా అదుపులో పెట్టాలని దిగ్విజయ్ ట్వీట్ చేశారు. లౌకికవాదులంతా సుధీంద్ర కులకర్ణికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.